నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా టెక్ దిగ్గజాలపై ఇరాన్ గురి. ఈ రాత్రికి 18 సంస్థలపై దాడులకు హెచ్చరిక. హర్మూజ్ భద్రత తమ పని కాదన్న ట్రంప్. జలసంధిలో ఏం జరిగినా అమెరికాకు సంబంధం ఉండదని స్పష్టీకరణ. రికార్డు స్థాయిలో పెరిగిన విమాన ఇంధన ధరలు. కిలోలీటర్ ధర 2.07 లక్షలకు చేరిక. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ 195 రూపాయలు పెంపు. గృహ వినియోగ గ్యాస్ ధర యథాతథం. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు రంగం సిద్ధం. నేడు కొత్త ఇళ్లలోకి వెళ్లనున్న 4100 మంది లబ్ధిదారులు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత ఎగసిపెడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ తాజాగా అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాత్రికి మధ్యప్రాచ్యంలోని 18 టెక్నాలజీ సంస్థలపై దాడులు చేస్తామని ప్రకటించింది. ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇవాళ్టి నుంచి అమెరికన్ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ హెచ్చరించింది. తమపై జరుగుతున్న దాడులకు అమెరికా టెక్ కంపెనీలే సూత్రధారులని ఆరోపిస్తూ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఐఆర్జీసీ తన ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ కంపెనీల పేర్లను ప్రస్తావించింది. ఈ సంస్థల ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్లో జరిగిన ప్రతి ఉగ్రవాద చర్యకు బదులుగా ఆయా కంపెనీలు తమ విభాగాల విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది ఈ రాత్రి ప్రారంభమవుతుందని ఐఆర్జీసీ పేర్కొంది. లక్ష్యాల్ని నిర్దేశించడంలో, ట్రాక్ చేయడంలో అమెరికన్ ఐసీటీ, ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఇకపై ఇవి తమకు చట్టబద్దమైన లక్ష్యాలని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు తస్నీం వార్తా సంస్థ వెల్లడించింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ భద్రత కోసం వెంటనే కార్యాలయాల్ని విడిచి వెళ్లాలని హెచ్చరించింది. అటు ఐఆర్జీసీ హెచ్చరికలపై స్పందించిన శ్వేతసౌధం ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడుల్ని 90% వరకు అడ్డుకోగలిగామని, ఇప్పుడు కూడా అదే అప్రమత్తతతో ఉన్నామని శ్వేతసౌధం అధికారి తెలిపారు. అమెరికా తన సైనిక కార్యకలాపాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే ఆపరేషన్లో కూడా అమెరికా సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రాటజిక్ బాంబర్లను రంగంలోకి దించింది. మొదట్లో సుదూర ప్రాంతాల నుంచి క్షిపణుల్ని ప్రయోగించిన ఈ విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలంలో పట్టు సాధించడంతో నేరుగా లక్ష్యాలపైకి వెళ్లి 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుల్ని కురిపిస్తున్నాయి. మంగళవారం ఇస్ఫహాన్ అణుక్షేత్రంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇదే సమయంలో కదులుతున్న క్షిపణి లాంచర్లో డ్రోన్ ట్రక్కుల్ని వెతికి మరీ ధ్వంసం చేసే వ్యూహాన్ని కూడా అమెరికా అమలు చేస్తోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ఇరాన్ పాలకులు వణికిపోతున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటం ఇంకా ముగియలేదన్న ఆయన, అయితే ఆ దేశ పాలకుల పతనం ఖాయమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికాతో కలిసి చేస్తున్న దాడులు ఇరాన్ వ్యవస్థల్ని దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికి ఇరాన్ ఖర్చు చేసిన $1 ట్రిలియన్ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రాంతీయంగా మరికొన్ని ముఖ్యమైన దేశాలతో ఇజ్రాయెల్ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకోబోతోందని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు యుద్ధంపై ఆసక్తి లేదన్న ఆయన, కానీ శాంతి నెలకొనాలంటే కొన్ని షరతులు ఉన్నాయని ఐరోపా సమాఖ్య ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే దానికి తప్పనిసరి హామీలు ఇస్తేనే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధిని రక్షించటం తమ పని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ జలసంధిలో ఏం జరిగినా అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన జలమార్గాన్ని తెరిచి ఉంచే బాధ్యత దానిపై ఆధారపడే దేశాలదేనని ఆయన తెలిపారు. అంతకుముందు ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రయత్నాలకు తగిన మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ తన మిత్ర దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్, ఫ్రాన్స్ సహా ఇతర మిత్ర దేశాలు హర్మూజ్కు వెళ్లి వారికి అవసరమైన ముడి చమురు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై జరుగుతున్న దాడులు మరో 2-3 వారాల్లో ముగిసిపోతాయని ట్రంప్ అంచనా వేశారు. వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులను మధ్యప్రాచ్యానికి పంపుతున్నారు. మంగళవారం యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక మధ్యప్రాచ్యానికి బయలుదేరిందని అమెరికా అధికారులు తెలిపారు. ఇది మరో 3 డిస్ట్రాయర్లతో కలిసి వెళుతుందని చెప్పారు. ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో 6,000 మందికి పైగా నావికులు ఉన్నారని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించేందుకు చైనా, పాకిస్తాన్ 5 అంశాలతో కూడిన ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. తమ దేశానికి వచ్చిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇసాక్దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమైనప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. తుర్కియే, ఈజిప్ట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో తాను జరిపిన చర్చల గురించి ఈ సమావేశంలో దార్ వివరించారు. తక్షణం వైరాన్ని విడటం, సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభించడం, సైనికేతర లక్ష్యాలకు రక్షణ కల్పించడం, నౌకాయాన భద్రత కల్పించడం, ఐరాస ఒప్పందాన్ని గౌరవించడం గురించి ఈ ప్రతిపాదనలో ఉంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో లీటర్ విమాన ఇంధన ధర 2,07,000కు చేరుకుంది. గత ధరలతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో కిలో లీటర్కు 96,638 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 2,07,000కు చేరింది. ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. విమాన ఇంధన ధరలపై అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెంపు ప్రభావం పడటంతో రికార్డు స్థాయిలో పెరిగాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధనానికే దాదాపు 40% వాటా ఉంటుంది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు ధరలు పెరిగిన కారణంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹195.50 మేర పెంచాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹2,078.50కు చేరింది. అంతకుముందు మార్చి 1న దీని ధరను ₹114.50 మేర పెంచారు. మరోవైపు గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా మార్చి 7న 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్పై ₹60 మేర పెంచారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 1,00,000 మంది కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టేలా గృహ నిర్మాణ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలల్లో 1, 20, 21, 30 తేదీలు, మేలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీలతో పాటు జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహప్రవేశాలకు ముహూర్తాలను ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 33,000 మంది లబ్ధిదారులు కొత్తగా కట్టుకున్న ఇళ్లలోకి మారనున్నారు. గృహప్రవేశాలు చేసే లబ్ధిదారుల సంఖ్య మే నెల చివరి నాటికి 60,000కు చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా 40,000 ఇళ్లను జూన్లో ముహూర్తాలను నిర్ణయించారు. గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న లబ్ధిదారులకు గత 2 రోజుల్లో 55 కోట్ల రూపాయలను గృహ నిర్మాణ శాఖ వారి ఖాతాల్లో జమ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇంతవరకు ప్రభుత్వం 5,376 కోట్లు విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో 3.68 లక్షల ఇళ్లను కేటాయించింది. ఇందులో 3.24 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చింది. మార్చి చివరి నాటికి 2.66 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో 17,800 ఇళ్లు పూర్తయ్యాయి. చివరి దశలో 1,12,127 ఇళ్లు ఉన్నాయి. హుస్సేన్ సాగర్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్ సాగర్లో దూకిన సుమారు 100 మందికి పైగా ప్రాణాలను సుమారు 25 ఏళ్లుగా ట్యాంక్ బండ్ శివ కాపాడారు. ప్రస్తుతం అతను ఉపాధి లేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్న విషయం దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున సాయం అందించారు. శివ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఆయన కుమారుడు వేణుమాధవ్కు హోంగార్డు ఉద్యోగం ఇచ్చారు. ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. శివ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అమ్మకానికి మార్కెట్కు తరలించిన పసుపు తడిసి ముద్దయింది. చెడగొట్టు వనలకు పెట్టుబడి వర్షార్పణమైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధమైన మొక్కజొన్న, వరి పంట నేలవాలింది. అకస్మాత్తుగా వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన దాటికి ఆకుకూరలు, టమాటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్పల్లి, భీంగల్, మెండోరా, కమ్మర్పల్లి, డిచ్పల్లి, సాలూరా, బోధన్ మండలాల్లో గాలివాన భీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంట నేలపాలవ్వడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పసుపు కొనుగోలు సక్రమంగా జరగక, మక్కల కొనుగోలు సక్రమంగా జరగక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వడ్లు, వరి కోతలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే పంపిస్తే రైతులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తున్నాను. ఈసారి అకాల వర్షాల వలన రాత్రి 3 ఎకరాల్లో దాదాపు 2.5 ఎకరాల ఏవో అంతా అడ్డం పడ్డది. తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి గవర్నమెంట్ ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా కొని మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని ఆశిస్తున్నాము. దళారుల చేతులకు పోతే మేము లాస్ అవుతాము. 1500, 2000 అంటారు. అలా కాకుండా కొనుగోలు కేంద్రాలు త్వరగా ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఉంటే మేము లాభపడతామని ఆశిస్తున్నాం. తొందరగా ఓపెన్ చేయాలని విన్నవిస్తున్నాం. ఈ సంవత్సరం మక్కలు పెట్టి బక్క ఎక్కిపోయిన రైతులు అన్నట్టున్నాయి మా పరిస్థితి. చూస్తురుగా రోడ్డు మీద ఇంకా కుప్పలు పడున్నాయి. తోటలకు కూడా వర్షంకు మక్క కంకులను అడ్డం పడి అన్ని లేఖలు వచ్చే పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే అతి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన పసుపు తడిసి ముద్దయింది. తడిసిన పంటను కోతలు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పసుపుతో పాటు మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి మునిగిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పసుపు తీసుకొచ్చినాము, వర్షాల వల్ల నానిపోయింది, ఆల్రెడీ బీట్ అయింది, రేటు ఆల్రెడీ తెగింది. అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. ఇప్పుడు కాంట వేసుకుంటే అయిపోద్ది. అదే ధర తీసుకోవాలని మేము కోరుచున్నాము. నిన్న ధర అయిన ధరకే మాకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త పెడితే ఏం లేదు. అదే ధర తీసుకోవాలా, పక్క అంతే చేయాలి. మాకు అదే ధర తీసుకోవాలి. మాకు అన్న తక్క నానింది, బీనింది అని లేదు. అంత కట్టి లేకుండా కొనాలని మా విన్నపం. 13 ఏళ్ళు పోయింది కానీ ఇప్పుడు నానిందానికి మరి కట్టి ఎత్తామంటారా ఏమంటారు? కట్టి వేయకుండా కొనాలని మా విన్నపం. మార్కెట్ వాళ్ళు పట్టించుకుంటలేరు. పత్తెరలు వేస్తారు కానీ అది మీదికి వెళ్ళి ఆనబడి పత్తెర మీదికి వెళ్ళి ఉంటే కింద నీళ్ళు వస్తున్నాయి. మండల కానీ కొమ్ముల కానీ మళ్ళా రేకుల మీద నీళ్ళుగా మొత్తం కింద పడి దాని ఆ నీళ్ళ వల్ల మొత్తం ఇట్లా అంతున్నాయి. మీద తాపత్ర బరాబరే కిందికి నీళ్ళు వస్తున్నాయి. అధికారులు ఎవరు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఎవరు కానీ దాన్ని చర్య తీసుకొని అది ఆ పైపుల్ని అందులో గట్టెలకు నీళ్ళు పోయేటట్లు చేయాలి. అది లేకపోతే ఇంత పెద్ద మార్కెట్ రైతు నష్టపోతున్నాడు. అకాల వర్షంతో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తేమకు గురైన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తేమ, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు.
రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. జాగృతి నాయకులు కార్యకర్తలతో శుక్రవారం వరకు సమావేశమై వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఏప్రిల్ 25వ తేదీన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కోసం వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్పై 50 కమిటీలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఇప్పుడు కేడర్తో చర్చించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సమావేశం ఉంటుంది. శుక్రవారం నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నాయకులు కార్యకర్తలతో కవిత సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ కూడళ్ల అభివృద్ధిలో భాగంగా పై వంతెన, భూగర్భ మార్గాలకు సంబంధించి తాజా పరిణామాలపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నోటిఫికేషన్ పరిధిలోని నిషేధిత, పరిమిత, అనుమతించదగ్గ వాటిలోని ఏ పరిధిలోకి కేబీఆర్ పార్కు పనులు వస్తాయో చెప్పాలని సూచించింది. పార్కు సమీపంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ది ప్రణాళిక కింద 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ 2020లో నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ పర్యావరణవేత్తలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా పేర్కొంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని పిటిషనర్లు వాదించారు. పార్కులో పనులకు సంబంధించి ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అక్కడ ఒక్క చెట్టును కొట్టివేయడం లేదన్నారు. అభివృద్ది చేయకపోతే పార్కు చుట్టూ ఏర్పడే ట్రాఫిక్ రద్దీతో పర్యావరణంపై ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పర్యావరణ సున్నితమైన ప్రాంత పరిధిని సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ వాదనలను విన్న ధర్మాసనం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేపడుతోందన్నది ప్రధానమని పేర్కొంది. ఈ పనులకు సంబంధించి తాజా స్థితిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను మే 5కి వాయిదా వేసింది. కరీంనగర్ నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో జరిగిన బడ్జెట్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయాలపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 312,42,00,000 బడ్జెట్తో పాటు 11 ఎజెండా అంశాలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాలకవర్గం పనిచేస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి విలీన గ్రామాల డివిజన్లతో పాటు అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ది చేస్తామని వివరించారు. 43 ఏళ్ల మహిళలో భారీ ప్లీహ వృద్ధి, పాన్సైటోపీనియా వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉండగా గాంధీ ఆసుపత్రిలో అత్యంత క్లిష్టమైన ప్లీహ తొలగింపు శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన మహిళకు 3 నెలలుగా కడుపు నొప్పితో పాటు 1 నెలగా కడుపు ఉబ్బరం సమస్యతో గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమెకు ప్లీహం చాలా పెద్దదిగా పెరిగి నాభి కింద వరకు విస్తరించినట్లు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ప్లీహ పరిమాణం గుర్తించారు. సాధారణ పరిమాణం కంటే ఎంతో ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అదేవిధంగా రక్తంలో 3 ప్రధాన కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ పరిస్థితి కారణంగా శస్త్రచికిత్స అత్యంత సవాలుగా మారినప్పటికీ వైద్య బృందం జాగ్రత్తలు తీసుకుంటూ 2.8 కిలోల భారీ ప్లీహాన్ని శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగించారు. బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మాటలతో రెచ్చగొట్టి సోషల్ మీడియా ద్వారా ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని అవకాశంగా మార్చుకున్న అసాంఘిక శక్తుల గుట్టుగా గ్రూపులు నిర్వహిస్తున్నాయి. టెలిగ్రామ్, ఇన్స్టా వేదికగా విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల విజయవాడలో ఉగ్ర లింకుల వ్యవహారం బయటపడటం, హైదరాబాద్లో మహిళ అరెస్ట్ అవడంతో ఇక్కడి పోలీసులు సైతం ప్రత్యేక నిఘా పెట్టారు.
సామాజిక మాధ్యమాల వేదికగా యువతను రెచ్చగొట్టి తీవ్రవాదంపై ఆకర్షిస్తున్న అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా పెంచారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అవకాశంగా మలుచుకుని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వీడియోలు రూపొందిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్కు చెందిన కొందరు విద్యార్థులు నిరుద్యోగులతో టెలిగ్రామ్ యాప్ ద్వారా మంతనాలు సాగిస్తున్నట్లు గుర్తించి అప్రమత్తమయ్యారు. కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకుని మందలించినట్టు తెలుస్తోంది. వీరి కదలికలపై నిఘా ఉంచాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చారు. ఇటీవల చంచల్గూడకు చెందిన మహిళకు ఉగ్రలింకులతో సంబంధాలున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. గతేడాది లాలాగూడలోని యువకుడు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. సాధారణ జీవితం గడిపే వీరిద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయాలతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులైనట్టు దర్యాప్తులో గుర్తించారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కొంతమంది యువకులు విదేశీ శక్తుల మాటల వలలో చిక్కినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. టెలిగ్రామ్ యాప్లోని గ్రూపులో జతకట్టిన అపరిచితుల మాటల ప్రభావంతో తప్పటడుగులు వేశామని, మరోసారి తప్పు చెయ్యమంటూ కాళ్లా వేళ్లా పడినట్టు తెలిసింది. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇంట బయట ఎటు చూసినా యుద్ధ వార్తలే. తమ ఇష్టాయిష్టాలకు తగినట్టుగా ఆయా దేశాలకు అనుకూల, ప్రతికూలమైన వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిలో ఇష్టమైన వీడియోలు ఒకట్రెండు వీక్షించగానే యాప్ ఆల్గారిథం ఆధారంగా అదే అంశానికి సంబంధించిన అవే వీడియోలు తెరపై కనిపిస్తూ ఉంటాయి. విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలున్న దృశ్యాలకు ప్రభావితమైన వారంతా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకటవుతున్నారు. అక్కడ తమ చాటింగ్, మాటలు, మంతనాలు ఎవరు పసిగట్టలేరనే ధీమాతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాము చూసిన వీడియోలను ఆయా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. వీటిని గుట్టుగా గమనించే విదేశీ శక్తులు ఆ గ్రూపుల్లో సభ్యులుగా చేరుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా వీడియో లింకులు పోస్టు చేస్తూ తీవ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. తమ చేతిలో చిక్కిన వారి బుర్రల్లో విద్వేషాలను నింపి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆసక్తి ఉన్న వారిని విదేశాలకు ఆహ్వానిస్తున్నారు. విజయవాడ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాలు, యాపుల్లో తాము సాగించే చీకటి కార్యకలాపాలు ఎవరూ పసిగట్టలేరనే భ్రమలో ఉండొద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అసాంఘిక శక్తులతో స్నేహం మెలిగే వారి గుట్టు కనిపెడతామని స్పష్టం చేశారు. ఇటువంటి వాటికి ఆకర్షితులై కెరీర్, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. 4 దశాబ్దాల సాయుధ పోరాటం, అడవులకు పరిమితమైన నెత్తటి చరిత్ర ఎట్టకేలకు ముగిసింది. ఒకప్పుడు నక్సలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు వామపక్ష తీవ్రవాద రహిత ప్రాంతంగా బస్తర్ మారినట్లు ఛత్తీస్గఢ్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. 1980లో చిన్న బాబజాల పోరాటంగా మొదలై సాయుధ తిరుగుబాటుగా పెరిగి ఆ తర్వాత అంతమైన మావోయిస్టు ఉద్యమంపై ప్రత్యేక కథనం. దండకారణ్యం ఒకప్పుడు నక్సలైట్లకు సురక్షిత స్థావరంగా ఉండేది. 1980లో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల కూంబింగ్ పెరగడంతో తలదాచుకునేందుకు బస్తర్ అడవుల్లోకి నక్సల్స్ ప్రవేశించారు. బస్తర్ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ పాలన చేరని మారుమూల ప్రాంతాలు, గిరిజనుల పేదరికం వంటి అంశాలు మావోయిస్టులకు కలిసొచ్చాయి. కేవలం 3 సభ్యులు, ఒక పార్టీ కేడర్, ఒక సాయుధ సభ్యుడు, ఒక లోకల్ గైడ్తో మొదలైన దళాలు క్రమంగా విస్తరించాయి. 1981లో సుక్మా జిల్లా గొల్లపల్లి వద్ద ఓ పోలీసును కాల్చి చంపడంతో మావోయిస్టుల రక్త చరిత్ర మొదలైంది.
ఏప్రిల్ 22, 1980న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించారు. మొదట్లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడవిబాట పట్టారు. 1989లో శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈతో సంబంధాలు పెట్టుకుని మందు పాత్రలు, పేలుడు పదార్థాల తయారీలో నక్సల్స్ శిక్షణ పొందారు. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించగా భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. 2005లో బీజాపూర్లో 24 మంది, 2007లో రాణిబోడ్లీ క్యాంపులో 55 మంది, 2010లో సుక్మాలోని తాడ్మెట్ల దాడిలో 76 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో నక్సల్స్ కు వ్యతిరేకంగా సల్వాజుడుం అనే మిలీషియా కూడా పుట్టుకొచ్చింది. 2014 తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భద్రతా బలగాల దాడులు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో మావోయిస్టు పార్టీ పతనం ప్రారంభమైంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు నేతృత్వంలో 10 ఏళ్లుగా భద్రతా బలగాలు వ్యూహాత్మక చర్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయటంలో విజయవంతమయ్యాయి. కేడర్లో విద్యావంతుల సంఖ్య తగ్గడం, సాంకేతికంగా వెనుకబడడం కూడా మావోయిస్టుల పతనానికి కారణమయ్యాయి. 10 ఏళ్లలో భద్రతా ఆపరేషన్లు, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, క్యాంపుల విస్తరణ, రోడ్ల నిర్మాణం, మెరుగైన పునరావాస విధానాలు మావోయిస్టుల వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా మారింది. 2024, 2025, 2026 సంవత్సరాల్లో జరిగిన భారీ ఆపరేషన్లతో అగ్రనేతలు ఎన్కౌంటర్లలో హతం కావటం లేదా లొంగిపోవటం మావోయిస్టు ఉద్యమం పతనానికి కారణమైంది. 2001 నుంచి 2023 వరకు బస్తర్లో 329 భద్రతా క్యాంపులు ఉండగా 2024 నుంచి ఇప్పటి వరకు మరో 103 కొత్త క్యాంపులు ఏర్పాటయ్యాయి. 3 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 500 మంది మావోయిస్టులు హతమయ్యారు. మొత్తంగా దశాబ్దాల నెత్తుటి చరిత్ర అంతమై బస్తర్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి, శాంతి దిశగా అడుగులు వేస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతం బస్తర్ అడవుల్లో కనుమరుగైంది. అభేద్యమైన దండకారణ్యంలో గిరిపుత్రులకు ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ శాంతి సుస్థిరంగా కొనసాగాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మంగళవారం అమెరికాకు చెందిన మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ కలకలం రేపింది. బాగ్దాద్లోని సాదూన్ స్ట్రీట్లో ఆమెను దుండగులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించింది. కిడ్నాపర్ల కోసం ఇరాక్ భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని ఇరాక్ తెలిపింది. ఈ కిడ్నాప్ కోసం 2 కార్లు వాడినట్లు గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న కారును గుర్తించి వెంబడించారు. బాబిల్ ప్రావిన్స్లోని అల్ హస్వా పట్టణం సమీపంలో కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న ఒక కారు బోల్తా పడగా దుండగులు ఆ జర్నలిస్టును వెంటనే 2వ కారులోకి మార్చి అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్పై బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఇరాన్, అమెరికా యుద్ధ పరిణామాలే ఈ కిడ్నాప్కు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.